బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గజ్వేల్ నియోజకవర్గం కేంద్రంగా చర్చ మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రజల్లో ఎందుకు కనిపించట్లేదు, అధికారంలో లేని సమయంలో ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ సభలు సమావేశాల్లో పాల్గొంటూ రాజకీయ నిర్ణయాలకు దిశానిర్దేశం చేసిన నేత ఇప్పుడు మౌనంగా ఉండడంపై ఓటర్లు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు గులాబీ పార్టీ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో పాలన, అధికారంలో లేకపోతే ఫామ్ హౌస్కే పరిమితమన్న తరహా వ్యవహారం ప్రజల్లో ప్రశ్నలకు దారితీస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ప్రజలతో కనెక్ట్ లేకపోవడమే. అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాయకుడు అధికారంలో లేని సమయంలో ఎందుకు పూర్తిగా రాజకీయంగా యాక్టివ్ కనిపించట్లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఓటర్ల మాటల్లో చెప్పాలంటే ఎమ్మెల్యే అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల మధ్య ఉండాలన్న భావన బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా గజ్వేల్ లాంటి నియోజకవర్గంలో ప్రజలు తమ ప్రతినిధిని ప్రత్యక్షంగా చూడాలన్న ఆశ సహజమే. అయితే ఆ స్థాయిలో స్పందన కనిపించట్లేదన్న అభిప్రాయం కొందరిలో ఏర్పడింది. ఇది రాజకీయ వ్యూహమా లేక వ్యక్తిగత నిర్ణయమా అన్నది పక్కన పెడితే ప్రజల్లో మాత్రం ఈ దూరం ఒక అసంతృప్తిగా మారుతుందన్నది వాస్తవం. మరోవైపు ఆరోగ్యపరమైన అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. నిజంగా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని ప్రజలతో పంచుకుంటే అవగాహన పెరుగుతుందని, ప్రజలు కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ ఎలాంటి స్పష్టత లేకుండా పూర్తిగా మౌనంగా ఉండటమే విమర్శలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తిపడుతుండగా గులాబీ పార్టీ లోపల కూడా అసంతృప్తి స్వరాలు మెల్లగా బయటకు వస్తున్నాయన్న చర్చ జరుగుతుంది. ఒకప్పుడు పార్టీకి దిశానిర్దేశం చేసిన నాయకుడు ఇప్పుడు ఇలా వ్యవహరించడం పార్టీ శ్రేణులకు కూడా మింగుడు పడడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది తాత్కాలిక రాజకీయ విరామమా లేక భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగమా అన్నది కాలమే తేల్చాలి. కానీ ప్రస్తుతం మాత్రం గజ్వేలు నుంచి తెలంగాణ రాజకీయాల వరకు ఈ అంశం హాట్ టాపిక్గా మారిందన్నది స్పష్టంగా కనిపిస్తుంది.